అందరికీ నమస్కారం. నేను మీ మేడ్సిటి శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ, ఉమ్మడి తూర్పుగోదావరి. ఈరోజు రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలంలో బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు బాగోగుల కోసం ఆలోచించే మన ఎమ్మెల్యే గారు ఒక అడుగు ముందుకేసి ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి, ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ తెలియజేస్తే ఇక్కడి నుంచి పరిపాలన విధానంగా ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది చేయడానికి కోసమని ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే మొన్న ఒకసారి వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు, అంబులెన్స్లో మూలబెట్టేసారు ఏంటని చెప్పేసి. మూలబెట్టేయడం కాదు జక్కంపూడి రాజా, మీకులాగా ఆ టైంకి వచ్చి ఏదో ప్రజల కోసం 4 కౌర్లు చెప్పేసి అంబులెన్స్లు తేవడం కాదు. ఇది పూర్తిగా సర్వీస్ అందించాలని, అన్ని రకాల సదుపాయాలు ఉండాలని మళ్ళీ రీఇన్నోవేషన్ చేసి ఈరోజు ఆ 3 అంబులెన్స్లు కూడా 3 మండలాలకి అందజేస్తున్నారు. అలాగే వాటికి సరైన సిబ్బంది కూడా అందులో ఉండాలి కాబట్టి ట్రైన్డ్ అయిన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు కోరుకొండ మండలంలో కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన, అది కూడా శంకుస్థాపన అయ్యింది. అది కూడా త్వరలో ఓపెనింగ్ అవుతుంది. ఇది ఏంటంటే ప్రజలకి మనం సమాధానం ఇవ్వాలి అనేది ఎప్పుడు ఉంటుందంటే ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక నాయకుడికి ఉంటుంది. ప్రజలు మెచ్చి ఆయన ప్రజల భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గ స్థానికుడు అయి ఉన్న బత్తుల బలరామకృష్ణ గారు మా నాయకుడు, ఈయనుంటేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను నమ్మకంతో భారీ మెజార్టీతో ఆయన గెలిపించడం అనేది ఆయన చాలా సంతోషపడుతున్న విషయం. కాబట్టి ప్రజలకి ఎలా మేలు చేయాలి, ఎలా సహకారం చేయాలి, ఏ రకంగా రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు నిరుద్యోగులకు కానీ, ఈ నియోజకవర్గాన్ని విద్యాపరంగాను, వైద్యం పరంగాను, అలాగే ఇండస్ట్రీల పరంగాను ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచన చేస్తూ ఈరోజు ప్రతి క్షణం కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద ఒక అవగాహన తెచ్చుకుని ఇవన్నీ తీసుకెళ్ళి సెక్రటరియట్లో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, నిరంతరం అదే పని మీద ఉండడం అనేది ఒక ఎమ్మెల్యే నిజంగా అది మన నియోజకవర్గం ఉండడం అనేది మనం చాలా ఆనందకరంగా భావించాలి. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలా నిబద్ధతతో పనిచేస్తే నిజంగా రాష్ట్రం అనేది ఎంతో పురోగతి చెందుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు సాపేట దుర్గారావు, రాధాయపాలెం జనసేన పార్టీ ప్రెసిడెంట్. మరి చూస్తే నూతన సంవత్సరంలో నూతన పార్టీ జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి చూస్తే ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్, అలాగే ఎదురుగా హాస్పిటల్, ఈ పక్కన చూస్తే పోలీస్ స్టేషన్, ఇక్కడ చూస్తే అంబులెన్స్ సర్వీస్ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పార్టీ ఆఫీసు నిర్మించడం జరిగింది. జై బత్తుల బలరామకృష్ణ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధన్, రాజానగరం మండలం తోకడ గ్రామం చెందిన జన సైనికుడిని. మన పేదల పెన్నిది, మన ఆశ్రయ దీపం, మన ఎమ్మెల్యే బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా, అందరూ నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆలోచించి ఈ రాజానగరం మండలంలో ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాలయం ఇక్కడే ఎందుకు పెట్టారంటే ఈ దగ్గరలో అన్ని సదుపాయాలు ఉండాలని, ఓ పక్కన పోలీస్ స్టేషను, ఓ పక్కన ఎంఆర్ ఆఫీసు, ఈ రెండింటి మధ్యలో ప్రభుత్వ హాస్పిటల్, అన్ని సదుపాయాలు దగ్గరలో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పార్టీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ 3 అంబులెన్సుల సదుపాయం కూడా మనకి అందజేస్తున్నారు. ఎవరో కానీ ఈ అంబులెన్స్లు వాటర్ లేదు పక్కన పెట్టేశారన్నారు. లేదండి, మళ్ళీ అంబులెన్స్ రీయూనియన్ చేశారు. ఈ 3 మండలానికి 3 అంబులెన్స్లు పంపించి మొత్తం సదుపాయాలన్నీ చూసుకుని ఆయన ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ కోణం నుంచి అభివృద్ధి చేయాలి, ఎలా ఉద్యోగాలకు ఇవ్వాలి, ఏంటి, ఇవన్నీ ఆలోచించి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ఆయన చాలా పోరాడుతున్నారండి. మీరందరూ ఇప్పటి నుంచి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీరందరూ ఈ పార్టీ కార్యాలయానికి వచ్చి మీ సమస్యను తెలియజేస్తే ఆ సమస్య వెంటనే తీరుస్తారండి. ఇదివరకు ప్రజలందరూ నాయకుల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారండి. వాళ్ళ దాటికి వెళ్ళాలి, వీళ్ళ దాటికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మన బలరామకృష్ణ గారి కార్యాలయాన్ని మనందరికీ అందుబాటులో రాజానగరం మండలం ఇక్కడ నిర్వహించారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గెలిపించిన మన బలరామకృష్ణ గారు మంచి చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఈరోజు రాజానగరం నియోజకవర్గం ఏర్పడి 2009లో నియోజకవర్గాల బైఫర్కేషన్లో భాగంగా కొత్తగా నియోజకవర్గంగా ఆవిర్భవించి
ఈరోజు 2024 అంటే 2009, 2014, 2019 ఎలక్షన్స్ పూర్తయి 2024 సంవత్సరంలో జనసేన పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికవడమే కాకుండా ఈ రోజున శుభప్రధాన శుభతిథి నాడు శుభవారం నాడు ఈ జనసేన పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రాజానగరం మండలం బస్టాండ్కి కూతవేడు దూరంలో చక్కటి ప్లేస్లో ఏర్పడింది. ఈ పార్టీ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిగా మనం పిలుస్తున్నాం సమాజంలో అంతా కూడా. ఇందులో ఈ కూటమి మీద ప్రజలకు అనేక ఆశలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ యొక్క గవర్నమెంట్ ప్రయాణం చేస్తూ ప్రజలకి చక్కటి వసతులను అందిస్తూ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తూ అభివృద్ధి ఫలాలను అందరికీ అందజేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్కారం.